కొంతమంది నువ్వు ఏలియావి అన్నారు. ఆయనని రకరకాల మాటలతో ఘనపరిచారు. యెరూషలేములో ఆయనకి ఘన స్వాగతం పలికారు. చాలా వేల మంది గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించారు. కానీ ఆయన సిలువలో ప్రాణం పెట్టే సమయంలో ఆయనకు చాలా సమీపంగా ఉన్న శిష్యులు సైతం అడ్రస్ లేకుండా పోయారు. యేసు ప్రభు జీవితం ప్రతి ఘట్టంలోనూ మనకు మాదిరే. యేసు ప్రభు జీవితం ప్రతి ఘట్టంలోనూ మనకు మాదిరే. మనం బాగా నేర్చుకోవాల్సింది, మన గొప్ప చదువు ఏదన్నా ఉంది అంటే అది యేసే. యేసే మన విద్య, యేసే మన జ్ఞానం, యేసే మన చదువు, యేసే మన ఐశ్వర్యం, యేసే మన బుద్ధి, యేసే మన పరిశుద్ధత, యేసే మన నీతి, యేసే మన విమోచన. అన్నీ ఆయనే తానై ఉన్నాడు. బాగా వినండి. అయితే వాస్తవంగా ఆయన ప్రాణ సంకటంలో ఉన్నాడు. ప్రాణము పోయే ఘట్టంలో ఉన్నాడు. అది కూడా ఎలా చిత్రవదగా, అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు రక్తం, గాయాలే. ఒక రకంగా చెప్పాలంటే ఒక నెత్తుటి ముద్ద సిలువలో వేలాడుతున్నట్టుందట. ఎవరు? యేసయ్య. ఒక రక్తపు ముద్దలాగా ఆయన వేలాడుతున్నాడు. ఆయనే తుది శ్వాసలో ఉన్నాడు. మరి మనం చేసిన పాపాలకి మనమన్నా శిక్ష అనుభవించాలి. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినా అది మోయాలి. లేకపోతే న్యాయం ఒప్పదు. అందుకే న్యాయాన్ని గౌరవించి మనల్ని ప్రేమించి మన స్థానంలో సిలువనెక్కడానికి ఇష్టపడ్డాడు, శిక్ష పొందడానికి ఇష్టపడ్డాడు. అది జరుగుతుంది అక్కడ. మన ఆత్మలను రక్షించడానికి, పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన సిలువెక్కాడు. అయితే ఆయన బాధ్యత అంతటితోనే చూసుకొని ఆపేయకుండా భూమి మీద, ఆయన భూమి మీదకి రావడానికి వాడుకున్నాడు ఒక స్త్రీని. ఆమె మరియ. ఆ మరియ బాధ్యతను కూడా, అంటే భౌతికంగా తనకు తల్లి, ఆమె బాధ్యతను కూడా నెరవేర్చే విషయంలో ఆయన ఎంత తీవ్రంగా ఉన్నాడో మనకి ఈ సన్నివేశం సాక్ష్యం ఇస్తుంది. తుది శ్వాస విడిచే ఘట్టంలో ఉండి కూడా తన బాధ్యతలను నెరవేర్చే విషయంలో రాజీ లేని వ్యక్తిగా యేసు ఉన్నాడు. యేసయ్య జీవితాన్ని ఆమూలాగ్రం మనం చదివితే సమాజంలో ఎలా నడుచుకోవాలో, ఫ్యామిలీలో ఎలా నడుచుకోవాలో, బాధ్యతల విషయంలో ఎలా ఉండాలో, అటు దేవుని బాధ్యతలు నెరవేర్చే విషయంలో, ఇటు ఫ్యామిలీ బాధ్యతలు అండ్ సమాజ బాధ్యతలు నెరవేర్చే విషయంలో అన్ని విషయాల్లో మనకి జ్ఞానం కలుగుద్ది యేసును చదివితే, యేసును నేర్చుకుంటే. ఇక్కడ ఆ సిలువ మీద వేలాడుతూ తల్లికెళ్ళి చూశాడు. దీనంగా ఆయనకి వెళ్ళి చూస్తుంది. అప్పటికి ఆయన విలువ తెలిసింది ఆ తల్లే. ఆమెకు తెలుసు ఒక్కదానికి ఫ్యామిలీలో. తండ్రిగా, నామకార్థపు తండ్రిగా ఉన్న యోసేపు వెళ్ళిపోయాడు, లేడాయన, నిద్రించాడు. మరియా ఒంటరి స్త్రీ. కొడుకులు ఉన్నారు, 4 కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. కానీ వారెవరూ యేసునందు విశ్వాసం ఉంచలా. మరియ మాత్రమే విశ్వసించింది. మిగిలిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు ప్రభువుని విశ్వసించలా. ఆ సిలువ దగ్గరికి వచ్చి దీనంగా ప్రభువుకి వెళ్ళి చూస్తుంది. నన్ను ప్రేమించి, నన్ను అర్థం చేసుకొని, నీ తండ్రి వెళ్ళిపోయినా ఇన్ని సంవత్సరాలు నీ తోడబుట్టిన వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా కష్టపడ్డావు కుమారుడా. నాకు ఏ ఇబ్బంది కలిగించని నా ముద్దుల కుమారుడా, నా ప్రియమైన కుమారుడా యేసు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఇదిగో సిలువలో ప్రాణం పెడుతున్నావు. తండ్రి బాధ్యత నెరవేరుస్తున్నావు. నా గతి ఏమిటి నాయన అన్నట్టు చూసింది. ఆయనకి వెళ్ళి నా గతి ఏమిటి అన్నట్టు చూసింది. నా ప్రాణం కూడా నీతో పాటే పోతే బాగుండు కదా. ఆమె ఆ స్థితిలో ఉండి ఆమె హృదయంలోని వేదనను చూశాడు. ఓ అమ్మా, ఇంతకాలం నీ బాధ్యతను వహించాను. ఇప్పుడు నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి, లోక మానవాళిని విమోచించడానికి ఇదిగో ప్రాణత్యాగం చేస్తున్నాను.
అయినా నీ బాధ్యతను నేను విస్మరించనమ్మా, ఖచ్చితంగా ఈ దశలో కూడా నీ బాధ్యత నేను నెరవేరుస్తాను అని ఆ ప్రక్కకు చూసినప్పుడు అక్కడ యోహాను ఉన్నాడు. యోహాను గురించి యోహాను సువార్తలో యోహాను ఏం రాశాడో తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు అని రాశాడు. యేసు ప్రభు శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకునే ధైర్యం ఒక యోహానుకే ఉంది. యేసయ్య యోహాను ఎన్నిసార్లు వచ్చి ఆయన్ని హత్తుకున్నా కోప్పడేవాడు కాదు. ఆయన ప్రేమగా యోహాను యేసయ్య దగ్గరికి ప్రేమగా వస్తే ఆయన్ని ఆలింగనం చేసుకోవటానికి, హత్తుకోవటానికి వస్తే ఆప్యాయంగా చేర్చుకునేవాడు. ఎందుకో మిగిలిన వాళ్ళు కూడా అర్థమయ్యేది కాదు. మనకెవరికి ధైర్యం చాలదు బోధకుడి దగ్గరికి అంత ఈజీగా వెళ్ళటానికి. ఇతను ఎంత బాగా వెళ్తాడు, వాళ్ళల్లో వాళ్ళకి. సరే, వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నాకు ప్రభు అంటే ఇష్టం. నేను ఆయన్ని హత్తుకోకుండా ఉండలేను. ఆయన కోప్పడి పోరా అన్నా సరే నేను ఆయన వదిలిపెట్టను. నా ప్రభు, నా ప్రియమైన ప్రభు అని అలాగే వెళ్ళిపోతాడు. ఆయన ఎప్పుడూ అడ్డగించలా. గనుక యోహానుకు ఒకటి అర్థమైంది, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం అనేది అర్థమైంది. ఈ ప్రేమ యోహానులో బలీయమైన ప్రేమను ఒలిపించింది. అది ఎంత అంటే మిగిలిన 10 మంది పరారైపోయారు. ఒకడేమో యేసును అప్పచెప్పాడు. 11 మంది 11 దారులు అయిపోయారు. ఒక యోహాను సత్య సత్య బతికితే బతికా, ఆయన మాత్రం వదిలి ఉండలేను. ఆయన తన యాగాన్ని నెరవేర్చేంత వరకు నేను ఆయనతోనే ఉంటాను, ఆయన బలియాగం సంపూర్తి అయ్యేంత వరకు నేను ఆయనతోనే ఉంటానని తన బాధ్యత నెరిగిన వాడై, ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు ఆ శిష్యుడు అనేవాడు ఎంత నమ్మకస్తుడై ఉండాలో, వాడు ఎంత స్థిరుడై ఉండాలో, ఎంత విశ్వాసపాత్రుడై ఉండాలో, ఎంత బాధ్యతగా వ్యవహరించాలో యోహాను ఒక బలీయమైన సాక్ష్యం ఇచ్చాడు అక్కడ. అన్నీ బాగున్నప్పుడు రాసుకొని పూసుకోవటం కాదు, అన్నీ బాగున్నప్పుడు ఆలింగనాలు చేసుకుంటా తిరగటం కాదు. పరిస్థితులు తారుమారైనప్పుడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. పరిస్థితులు తారుమారైనప్పుడు ఇదిగో లోకమంతా నిన్ను వదిలిన, ఇదిగో నేను నీ పక్షాన్ని ఉన్నాను అనేవాడే నమ్మకస్తుడు, నిజమైన ఆత్మీయుడు. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ హడావుడి చేస్తారు. పరిస్థితులు విషమించినప్పుడు యోహాను ఒక్కడే ఉన్నాడు. అక్కడ మనకి ఇద్దరు తమ బాధ్యతలను నెరవేర్చడం స్పష్టంగా అర్థమైంది. ఒకటి యేసు, 2 ఆయన శిష్యుడు. తను ప్రాణాపాయంలో మరణకరమైన వేదంలో ఉండి కూడా తన బాధ్యతను గురించి ఆలోచిస్తాడు ఆ శిలువ మీద ఉన్న గురువు. ఆయనతో పాటు ఉంటే నన్ను కూడా పట్టుకొని ఎక్కడ చంపుతారో అని భయపడి పారిపోకుండా, చస్తే చచ్చాను, బతికితే బతికాను, నా ప్రభు, నా బోధకుడు, నా గురువు, నా నాయకుడు, నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు, అంటే నా ప్రాణమునకు ఇష్టమైన వాడు, తను పూనుకున్న కార్యం సంపూర్తి అయ్యేంత వరకు నేను ఆయన్ని వదలను. ఒక శిష్యుడిగా నా బాధ్యత. చావుకైనా తెగించాలి, కానీ గురువును మాత్రం తుది వరకు విడనాడకూడదు. అది ఆ శిష్యుడి తీర్మానం. ఇక్కడ ఇద్దరి బాధ్యత మనకు స్పష్టపరచబడింది. ఈ విషయాన్ని నేను మీకెందుకు చెప్తున్నానంటే, మనకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. భూమి మీద మనం ఎవరికి వారం సింగిల్గా విడిగా ఉన్న మనుషులమైనా మనకి కొన్ని లింకులు తగిలిచ్చాడు దేవుడు. నువ్వు ఈ సమాజంలో ఉన్న వ్యక్తివి, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తివి. ఆ కుటుంబ సభ్యులు 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 10 మంది ఉన్నాయి. లేకపోతే
ఇద్దరే ఉన్నాయి. ఒకవేళ నీ ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకో, నీ ఒక్కడిదే కాదు, నీతో పాటు నీ ఇంట్లో మరొక వ్యక్తి బాధ్యత నీకుంది.